ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి ఎప్పటి నుంచి ఉండే సమస్య ఏంటి అని అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. మనకి కావాల్సినది జుట్టు పెరగదు, కానీ మనకి మీసాలు బాగా వస్తే గడ్డం పెరుగుతుందని బాధ ఉంటుంది. దీనికి మనకి మంచి సొల్యూషన్స్ అండ్ టిప్స్ చెప్పడానికి ఎండి ఆయుర్వేదిక్ నాగలక్ష్మి మ్యామ్ మనతో ఉన్నారు. మేడంని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? మేడం, నిజంగా మాకు ఎంత కష్టపడి ఏ హెయిర్ ఆయిల్స్ ఎన్ని వాడుతున్నా సరే హెయిర్ పెరగదు. బట్ అన్వాంటెడ్ హెయిర్స్ లైక్ మౌస్టెక్స్ కానీ, మాకు చిన్న స్కిన్ మీద, చిక్స్ మీద ఇవన్నీ బాగా ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. దానికి రీజన్స్ ఏంటి మేడం? యాక్చువల్లీ హెయిర్ అంటే పర్టికులర్ హిర్సిటిజం అంటారు. ఇలా ఫేషియల్ హెయిర్ వచ్చేదాన్ని హిర్సిటిజం అంటారు. దీనికి మెయిన్ కాజ్ పీసీఓస్, థైరాయిడ్స్ అండ్ కార్టిసోనల్ హార్మోన్స్ అని ఇవి మూడు మెయిన్ కీ రోల్స్ ఉంటాయి. ఇవి కాకుండా కూడా కొంతమందికి ఎక్సెస్ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది అనమాట. ఇన్ జనరల్ ఫ్యాక్టర్స్ లాగా కొంతమందికి జెనెటికల్ గా వస్తుంది, కొంతమందికి హెరిడిటరీ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎనీథింగ్ వాట్ ఎవర్, బట్ యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇన్ జనరల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ముందు మనకు కనపడంగానే ఫస్ట్ ముందు పీసీఓస్ ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ థైరాయిడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవి రెండు టెస్ట్ చేస్తే తెలుస్తుంది. పీసీఓస్ కి మనకు స్కాన్ చేస్తే అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ కూడా మనకి బ్లడ్ లో మనకి చేంజెస్ ఉంటే తెలిసిపోతాయి. సో వాటి వల్ల హెయిర్ వస్తే మనకి అర్థమైపోతుంటుంది. ఇవి కాకుండా ఇన్ జనరల్ గా వచ్చే హెయిర్స్ కి వాటికి మనము ఏం చెయ్యొచ్చు అనేది చూద్దాం. పాతకాలంలో పిల్లలు పుట్టంగానే ఫస్ట్ చక్కగా నూనె రాసి నలుగు పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు నూనె రాస్తే ఎలర్జీ, టబ్బులు పెట్టేసి బుజ్జి బుజ్జి టబ్బులు పెట్టేసి దాంట్లో వేసేసి ఏదో స్కిన్ ఏదో అయిపోతుంది, ఊడిపోతుంది అన్న రేంజ్ లో అట్లా సోప్ వేసేసి రాసేసి చేసేస్తూ ఉంటారు. అట్లా ఫస్ట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ కెమికల్ సోప్ వాడడం అలానే వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ మనకి పాతకాలంలో ఏంటి అంటే శుభ్రంగా ఆయిల్ పెట్టి నలుగు పెట్టేవాళ్ళు. ఈ నలుగు పెట్టినప్పుడు ఏంటంటే ఈ లెగ్స్ కి, హ్యాండ్స్ కి ఉన్న హెయిర్ అంతా సరే బేబీ హెయిర్ నుంచి మనము అది లేకపోతే బాగుంటుంది అన్నట్లే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య పార్లర్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించేసుకుంటున్నారు కదా. సో పాతకాలంలో చాలా మందికి చాలా తక్కువే ఉండేది హెయిర్ అనేది. ఇదేంటి అంటే మనం ఆపోజిట్ లో పౌడర్ మసాజ్ చేస్తాం. ఆయిల్ అనేది మనం స్ట్రైట్ గా అప్లై చేసి మజిల్ ని స్ట్రెంగ్ చేస్తాం. బట్ పౌడర్ చేస్తాం కదా, నలుగు పెట్టడం అనేది పౌడర్ మసాజ్ అంటాం, దాన్ని ఉద్వర్తనం అంటాం. ఆ పౌడర్ ని మనము కొంచెం వాటర్ లో వేసి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ హెయిర్ ఇలా మనము తీస్తూ ఉంటాం. దాన్ని నలుగు పెట్టడం అంటే ఇట్లా పిండి పూసేసి దాన్ని రబ్ చేస్తుంటాం. మళ్ళీ డ్రై పౌడర్ వేసి మళ్ళీ రఫ్ చేస్తుంటాం. సో దాని వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఫాలికల్లే ఇక్కడ మనకి ఊడిపోయేలాగా ఫర్దర్ గ్రోత్ రాకుండా రిపీటెడ్ గా మనం తీసేస్తూ ఉంటే దాంట్లో గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో పాతకాలం అలా చేసేవాళ్ళు కాబట్టి జనరల్ గా ఎక్కువ ఉండేది కాదు. ఓకే, అందుకేనా మనకి ఎక్కువగా హెయిర్ గ్రోత్ గానీ ఫేస్ కి అది ఉన్నప్పుడు సున్ని పెన్ను పెట్టు లేదా పసుపు పెట్టు అంటారు. ఎగ్జాక్ట్లీ మనకి సున్నిపిండి అవి పెట్టినప్పుడు ఏంటంటే అది కూడా మనం ఏంటంటే పెట్టుకున్నా కూడా ఆపోజిట్ దాంట్లో మనం స్క్రబ్ అవుట్ చేసుకుంటే మనం అంటే మీన్స్ పీల్ అవుట్ లాగా చేసుకోవాలి. అంటే కొంచెం డ్రై పెట్టుకొని కొంచెం అంటే సెమీ డ్రై మనం వేసినప్పుడు కూడా ఫేస్ ప్యాక్ లాగా లిక్విడ్ లాగా ఉండకూడదు. మనకి నలుగు పిండి కొంచెం గట్టిగా ఉండాలి పిండి. ఆ పిండి మనం పెట్టుకున్నాక ఫేస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రై పౌడర్ ని మనం ఆపోజిట్ డైరెక్షన్ లో తీయాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఏమైతుందంటే మనకి ఆ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంది అనమాట. సో ఫాలికల్ లోపల నుంచి ఊడుతుంది. దాంట్లో ఉండే కొన్ని మనకి ఆయుర్వేదిక్ లో ఉండే దాంట్లో టర్మరిక్ మనం యూజ్ చేస్తాం కదా, టర్మరిక్ వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుంది అనమాట. సో అలా సో ఫర్దర్ పెరగకుండా చేస్తుంది. అందుకే పసుపు ఎక్కువ రాస్తూ ఉంటారు జనరల్ గా. దాంట్లో కూడా పసుపు యాడ్ చేస్తూ ఉంటారు. మినపప్పు ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో వేసే సున్నిపిండిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని సో హెయిర్ ని ఫర్దర్ ఎక్కువ గ్రోత్ కానీయకుండా చేస్తుంది. అందుకే చేతులకి, కాళ్ళకి, ఫేస్ కి ఎక్కువ నలుగు పెడుతూ ఉంటారు. సో మనకి ఎక్స్పోజర్ అయ్యేది అవే కాబట్టి సో అవి చేసుకుంటూ ఉన్నందువలన పాతకాలంలో ఇప్పుడు లేజర్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు వ్యాక్సింగ్, లేజర్ అన్నిటికీ ఇంకా తప్పనిసరి అయిపోతుంది. ఇప్పుడైనా సరే మనం హెయిర్ కి అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా పెట్టాలా లేదా వీక్లీ ఇన్ని సార్లు? హెయిర్ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ మనకి వీక్లీ వన్స్ సరిపోతుంది. యాక్చువల్లీ మనకి ఫర్దర్ గ్రోత్ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. 15 days కి ఒకసారి. కొంతమందికి ఫ్రీక్వెంట్ గ్రోత్ ఉంటుంది. ఫ్రీక్వెంట్
గ్రోత్ ఉన్న వాళ్ళకి 15 డేస్కి ఒకసారి, వారే అసలు అంటే పోయిన చాలా రోజుల తర్వాత వస్తుంది అనుకుంటే 1 మంత్కి ఒకసారి పెట్టుకోవచ్చు. మరీ అంటే అసలు ఏమంటారు కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది అంటే 1 వీక్ ఒకసారి కూడా పెట్టుకోవచ్చు, ఏమవ్వదు. అంటే మీరు ఇందాక కొంచెం గట్టిగా అన్నారు కదా మేడం, అది ఫేస్ మీద పెట్టి తర్వాత ఒక 1-2 మినిట్స్ ఆగిన తర్వాత ఇట్లా రబ్ చేయాలా, లేకపోతే రబ్ చేయాలి. డైరెక్ట్ పెట్టి రబ్ చేస్తారు? లేదు, ఫస్ట్ అప్లై చేయాలి, సెమీ వెట్ లాగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. అప్లై చేశాక కొంచెమే డ్రై అవుతుంది, మరీ కంప్లీట్ డ్రై అవ్వనీయకూడదు, దాని ఆపోజిట్ డైరెక్షన్ లో చేయాలి. ఓకే. ఇప్పుడు వీటిల్లోనే ఆయుర్వేదిక్ లో చాలా యాడ్ ఆన్ చేసి మరి చేస్తున్నాం, లైక్ ఆరెంజ్, మనకి సిట్రస్ ఫ్రూట్స్ అన్ని కూడా హెయిర్ థిన్నింగ్ చేస్తాయి అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ని మనకి యాడ్ చేసి అలా చేస్తారు. ఈ మధ్య నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒక మంచి రీల్ చూసాను, హరితాళం అని చెప్పి ఆర్సనిక్ కాంపౌండ్, అది మనకి కెమికల్ మినరల్ అన్నమాట, బయట దొరుకుతుంది. సో దాన్ని డైరెక్ట్ గా తీసేసి పూసేస్తూ ఉన్నారు అనమాట. దానికైతే హెయిర్ నిజంగానే పడిపోతుంది, బట్ ఇట్ ఇస్ నాట్ వెరీ గుడ్. ఆర్సనిక్ కాంపౌండ్ అది, సో ఇట్ ఈస్ వెరీ పాయిజనస్. అవి చాలా ఫేమస్ అయిపోతున్నాయి, అందరూ అమెజాన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. అది ఆర్సనిక్ కాంపౌండ్, ఇట్స్ వెరీ స్మాల్, ఏమంటారు స్లో పాయిజనస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలా హోమ్ రెమెడీస్ చెప్పేస్తుంటారు, దాంట్లో ఏం కాంపౌండ్ ఉందో కూడా వాళ్ళకి తెలియదు. జనాలు చూడంగానే ఓకే ఇట్స్ అమెజాన్ లో దొరుకుతుంది అంటే ఇట్స్ ఓపెన్ మార్కెట్ లా కొనేసుకుంటున్నారు. ప్లీజ్ డోంట్ గో ఫర్ దట్. మేడం, ఈ హెయిర్ గ్రోత్కి సంబంధించి ఇప్పుడు మీరు హోమ్ రెమెడీస్ అన్నారు కదా, సో ఫైనల్గా మాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మధ్య చాలా మంది హోమ్ రెమెడీస్ చెప్తూ విచిత్రంగా చాలా చాలా కలుపుతున్నారు. లైక్ మాకు ఎలా తెలుసు అంటే టమాటా మీద షుగర్ వేయడమో ఏదో ఒకే తేనె వేయడం అంటారు, మళ్ళీ కాఫీ పౌడర్ ఏదో వేస్తారు, తర్వాత బేకింగ్ సోడా ఇంకేవేవో వేసి పేస్ట్ వేసి రుద్దడం. ఇవన్నీ అసలు నిజంగానే ఫేస్కి మంచిదా? ఫేషియల్ హెయిర్ గ్రోత్కి తీయడానికి కరెక్టా కాదా వాడడం? అసలు అవి ఎందుకు అట్లా చెప్తున్నారు? ఇవి వాళ్ళకి ఇప్పుడు జనాలకి ఏంటంటే ఏదో ఒకటి చెప్పినా అదొక సెన్సేషన్ లాగా అవుతుంది, బట్ దాంట్లో ఎంత నిజము అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వెరీ బెటర్ యాక్చువల్లీ. ఏ నెగిటివ్ ఎఫెక్ట్ అన్నా కనపడదు, బట్ ఈ మధ్య నేను నాకు వాట్ ఐ వరీడ్ మచ్ ఈస్ దిస్ హరితాళం. ఇది అసలు ఆర్సనిక్ కాంపౌండ్. దీన్ని కూడా పౌడర్ నేను అమెజాన్ నుంచి తీసుకొచ్చాను, ఆ పౌడర్ ని క్రష్ చేశాను, ఐఎమ్ జస్ట్ అప్లైయింగ్ ఇట్. అది హెయిర్ ఇలా పడిపోతుందని చూపిస్తున్నారు, బట్ ఇట్స్ నిజంగానే పడిపోతుంది, బట్ ఇట్స్ నాట్ గుడ్. అది ఆర్సనిక్ కాంపౌండ్. ఏ మాత్రం మనకి ఇంటర్నల్ గా మనం తీసుకున్న దట్స్ స్లో పాయిజన్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కిడ్నీస్ లో ఎఫెక్ట్ రావడము, స్కిన్ క్యాన్సర్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అన్ని హోమ్ రెమెడీస్ ప్లీజ్ డోంట్ ట్రై, అదొకటి. సో ఏం ఇస్తున్నారు, అది ఆ ప్రోడక్ట్ ఏంటి, అసలు అది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మళ్ళీ గూగుల్ చేసుకొని చూసుకొని తర్వాతనే వాడండి. ప్రాబబ్లీ మనం నేచురల్ థింగ్స్ కి స్టిక్ ఆన్ అయి ఉంటేనే బెటర్. అండ్ హరితాళం అనేది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ లో కూడా ఒక కాంపౌండ్ అండి. మేము కూడా లోమశాతన తైలం అని యూజ్ చేస్తాం అనమాట, బట్ వీ గో విత్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి లైమ్ స్టోన్ యూజ్ చేస్తుంటాం అనమాట. చూర్ణోదకం అని చెప్పి దాన్ని యూజ్ చేసి ఈ హరితాళాన్ని ప్యూరిఫికేషన్ చేసి దాంతో మేము ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తాం. ఈ ఆయిల్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్ రిమూవింగ్ అనమాట. ఆయుర్వేదిక్ లో కూడా హెయిర్ రిమూవల్ ఆయిల్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇంకా ప్లెయిన్ డ్రగ్స్ తో కూడా ఇట్లాంటివి ఏవైతే మన పెద్దవాళ్ళు యూజ్ చేశారు, టర్మరిక్ కానీ, ఇప్పుడు ఆరెంజ్ సిట్రస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ, టీ ట్రీ కానీ, ఇట్లా కొన్ని ఆయుర్వేదిక్ లో కొన్ని హెర్బ్స్ ఉన్నాయి, వాటి నుంచి ఎసెన్స్ తీసేసి నానో పార్టికల్స్ లాగా చేసి ఈ మధ్య వస్తున్నాయి, స్టిల్ కమింగ్ అవుట్. సో న్యాచురల్ గా వచ్చేవి చాలా ఉన్నప్పుడు ఇట్లా హోమ్ రెమెడీస్ చెప్పినప్పుడు కొన్ని అవి చూసుకొని మీరు అవి షార్ట్ అవుట్ చేసుకోండి, అది మంచిది కాదు. ఈ మధ్య ఎలా అయినా ఫేమస్ అయిపోవాలని కొత్త చెప్తున్నారు, ప్లీజ్ డోంట్ గో ఫర్ దట్. దో ఇట్ ఈస్ ఎఫెక్టివ్ బట్ ఇట్స్ నాట్ గుడ్. సో క్లియర్గా చూసారుగా, మేడమే చెప్తున్నారు, అది చూడ్డానికి ఎఫెక్టివ్గా కనిపించిన షార్ట్ టర్మ్ గోల్స్ ఎంచుకోకూడదు. మనకి న్యాచురల్గా ఉండేవైతే మనకి మోస్ట్లీ మన హెల్త్ని హ్యాపీగా ఉంచుకోవచ్చు, మనం కూడా గ్లో అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.